నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 538కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 27, 2019, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పటివరకు నా న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ లీప్ డేస్ అని చెప్పేసి సేల్ అయితే నడుపుతూ ఉంది. జూన్ 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ సేల్ అయితే జరుగుతుంది. ఈ సేల్లో వీళ్ళు 3 ఫోన్స్ మీద డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. రియల్మీ U1, రియల్మీ C1 అండ్ రియల్మీ 2 Pro ఈ 3 ఫోన్స్ మీద మీకు డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. రియల్మీ U1 మీద మీకు ₹1000 డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మీరు రియల్మీ U1 కొనుక్కోవాలనుకుంటే బేస్ మోడల్ ₹8,999కి లభిస్తుంది. అండ్ రియల్మీ C1 మీద ₹500 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది ₹6,499కి వస్తుంది. అండ్ రియల్మీ 2 Pro వచ్చేసరికి లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు, మీకు ₹10,490కి వస్తుంది. ఇప్పుడు ఇది మీకు మీరు 3 ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే జూన్ 30వ తారీఖు వరకు ఈ సేల్ అయితే నడుస్తుంది. మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఈ ఫోన్స్ అయితే మీకు లభిస్తున్నాయి. నెక్స్ట్ మనకి నుబియా నుంచి నుబియా X గురించి మనకు తెలిసింది. డ్యూయల్ స్క్రీన్తో వచ్చింది ఫోన్. ఇది ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు, డ్యూయల్ స్క్రీన్ డిస్ప్లేతో వచ్చింది. దీని తర్వాత వివో కూడా ఒక ఫోన్ తీసుకొని వచ్చింది. అప్పుడు ఇది పాపులర్ అని చెప్పొచ్చు నుబియా X, ఎందుకంటే మనం సెకండ్ డిస్ప్లే యూజ్ చేసి బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం ఫోటో అయితే తీయొచ్చు. తర్వాత వివో కూడా తీసుకొని వచ్చింది. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాలు యూజ్ చేయడానికి మనం ఫ్లిప్ కెమెరాస్ అయితే యూజ్ చేస్తున్నాం. ఈ టెక్నాలజీ అయితే మనకి బ్యాక్ వెళ్ళిపోయింది. కాకపోతే నుబియా Xలో 5G మోడల్ కూడా తీసుకొని రాబోతుంది. 5G మోడల్ మనకి ఇండియాకి అయితే మ్యాక్సిమం ఈ ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకొని రారు. ఏది తీసుకొచ్చినా కానీ మ్యాక్సిమం ఈ చైనా వరకు అయితే పరిమితం అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ యాప్ అయితే డెవలప్ చేయబోతుంది. దీని నుంచే అఫీషియల్స్ అందరూ కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఇప్పుడు జీమెయిల్ కానీ వాట్సాప్ కానీ ఇట్లాంటివి అయితే యూజ్ చేయరు. సో ఇప్పుడు రీసెంట్గా చూడొచ్చు, మనకి అమెరికా హువావే మీద నిందలైతే వేసింది. మనకి ఏదైతే డేటాను వాళ్ళు దొంగిలిస్తున్నారు, చైనాకు పంపిస్తున్నారు ఇది అని చెప్పేసి. సో ఇండియా గవర్నమెంట్ కూడా ఎటువంటి రిస్క్ అయితే తీసుకోదలుచుకోలేదు. ప్రైవేట్ యాప్స్ ఏదైతే ఉంటాయో మనకి జీమెయిల్ కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇట్లాంటి వాటిని నమ్మకుండా మన గవర్నమెంట్ ఓన్గా ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ యాప్ అయితే డెవలప్ చేస్తుంది. దాని నుంచి ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళందరూ కమ్యూనికేట్ అయితే అవుతూ ఉంటారు. నెక్స్ట్ మనకి మారిస్ గ్యారేజెస్ నుంచి MG అని పాపులర్ అని చెప్పొచ్చు. ఇది మనకి వీళ్ళైతే MG హెక్టార్ని ఇండియాలో లాంచ్ చేశారు. ఇది పెట్రోల్ మోడల్లో వస్తుంది అండ్ డీజిల్ మోడల్లో కూడా వస్తుంది. పెట్రోల్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి ₹12,18,000 దాకా ఉంది. అదే డీజిల్ మోడల్ తీసుకోవాలనుకుంటే ₹13,18,000 దాకా ఉంది. ఇది ఫస్ట్ ఇంటర్నెట్ కార్ అని చెప్తున్నారు. దీనిలో చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. దీనిలో సపరేట్గా యాప్ కూడా ఉంటుంది. యాప్ నుంచే మీరు కార్ మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చు, కార్ని స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, కార్ డోర్ లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. రూఫ్ ఉంటుంది కదా మనకి ఏదైతే సన్ రూఫ్, దాన్ని కూడా మీరు యాప్తోనే కంట్రోల్ చేయొచ్చు. ఏసీని కూడా కార్లో ఏసీని ఆన్ ఆఫ్ చేయొచ్చు యాప్తో. అండ్ వాయిస్ కమాండ్స్ కూడా ఉంటాయి. దీనిలో మీరు 100+ వాయిస్ కమాండ్స్ ఇవ్వచ్చు. హలో MG అంటే ఇది మీకు వాయిస్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు వాయిస్ కమాండ్స్ ఇచ్చి మీరు పనులు అయితే చేయించుకోవచ్చు. ఇది మనకి యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి. మన డాక్టర్ స్ట్రేంజ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటా. డాక్టర్ స్ట్రేంజ్ యాడ్స్ మీరు చూడొచ్చు. అండ్ ఇది హైబ్రిడ్ ఫ్యూయల్తో వస్తుంది, అంటే పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్ కలిపి వర్క్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ అయితే ఎమిషన్ వస్తుందో మనకి బర్నింగ్ నుంచి అది 11% వరకు డిక్రీజ్ అవుతుందని చెప్తున్నారు నార్మల్ కార్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఏదైతే మనం ఫ్యూయల్ యూజ్ చేస్తున్నామో ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా మనకి 12% వరకు డిక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ మోడల్ అయితే మీకు మైలేజ్ 15.8 km/లీటర్ వస్తుంది. అదే డీజిల్ మోడల్ అయితే మీరు 17.4 km అయితే రన్ చేయొచ్చు పర్ లీటర్కి. సో ఇది ఓవరాల్గా ఈ కార్ గురించి అయితే ఢిల్లీలో వీళ్ళు లాంచ్ చేశారు. మేబీ ఢిల్లీలో ఇది ఫస్ట్ అవైలబిలిటీ తీసుకొస్తున్నట్టున్నారు. మిగతా సిటీస్ గురించి అయితే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి షామీ Redmi K20 Proని జూలైలో లాంచ్ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. అండ్ దీనికి సంబంధించి టీజర్స్ అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు. టీజర్లో వీళ్ళు Redmi K సిరీస్ హెడ్ ఆఫ్ కర్వ్ అని చెప్పేసి టీజ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతోపాటు Redmi K సిరీస్తో పాటు జూలైలో Redmi 7 ఏదైతే బడ్జెట్ మోడల్ ఉందో అది Snapdragon 439 ప్రాసెసర్తో వస్తుంది. ఇది Realme C2కి 40గా వాళ్ళు తీసుకొని రావచ్చు. ఈ ఫోన్ కూడా లాంచ్ చేస్తున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఎన్ని ఫోన్స్ తీసుకొని వస్తారో. అండ్ షామీ ఇప్పుడు 5 years అయిపోయింది ఇండియాకి వచ్చి. అండ్ ఇప్పుడు దీని సెలబ్రేషన్లో భాగంగా వీళ్ళు 20 మంది అమ్మాయి ఫ్యాన్స్ని వీళ్ళని 5 years నుంచి ఫాలో అవుతూ అండ్ వీళ్ళ సక్సెస్లో భాగమైన 20 మంది పేర్లను అయితే వీళ్ళు వాళ్ళ అమ్మాయి ఆఫీస్లో బ్యాక్ సైడ్ ఒక వాల్కి వాళ్ళ పేర్లన్నీ వచ్చేలాగా ఒక వాల్ అయితే క్రియేట్ చేస్తారు. దాని ముందు ఫోటో దిగి అయితే ట్విట్టర్లో అయితే పెట్టారు మను కుమార్ జైన్ అయితే. నెక్స్ట్ సోనీ Xperia 1కి యూరోప్లో అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్లు సోనీ చెప్తూ ఉంది. పర్పుల్ కలర్ని ఎక్కువ కొంటున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవి
అయిపోతున్నట్లు కూడా సోనీ అయితే చెప్తూ ఉంది. ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సోనీకి. సోనీ మార్కెట్ అయితే మొబైల్ మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది. చాలా కంట్రీస్లో మొబైల్ మార్కెట్ వాళ్ళు స్టాప్ చేసేస్తారు. ఇండియాలో కూడా స్టాప్ చేసేస్తారు. కొన్ని కంట్రీస్లోనే ఇప్పుడు మొబైల్ మార్కెట్ అయితే నడుపుతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే నడుస్తున్నట్లోనే ఒకవేళ మళ్ళీ పుంజుకుంటే సోనీ మనం ఇండియాలో కూడా చూడొచ్చు మొబైల్ ఫోన్స్ అయితే ఫ్యూచర్లో. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ అవుట్వర్డ్ ఫోల్డబుల్ డిస్ప్లే మీద వర్క్ చేయబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. అయితే మనకి హువావే మేట్ ఎక్స్ ఫోన్ చూడొచ్చు. మనకి డిస్ప్లే మనం అవుట్వర్డ్ ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు డిస్ప్లేని అయితే. అదే మనం శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ చూసుకుంటే ఇన్వర్డ్ ఫోల్డ్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే శాంసంగ్ కూడా అవుట్వర్డ్ ఫోల్డబుల్ డిస్ప్లే మీద వర్క్ చేస్తుంది. దాంతో వాళ్ళు ఒక ఫోన్ తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఏదైతే శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఉందో దాన్ని హువావే మేట్ ఎక్స్ కంటే ముందే వీళ్ళు తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేట్ ఎక్స్ సెప్టెంబర్లో వస్తుందని చెప్పేసి హువావే చెప్తుంది. సో దానికంటే ముందంటే మనం ఆగస్ట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటే మనం శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ అయితే రిటర్న్ అవుతుంది మళ్ళీ ఇది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ MI-CC9 ఫోన్ లాంచ్ అయిపోతున్న విషయం తెలిసిందే. అండ్ దీనికి సంబంధించి ఒక కొత్త కలర్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, ఈ కలర్ బ్లూ కలర్లో కనపడుతుంది. అండ్ ఇంకో ఫోన్ కూడా ఉంది, CC9 MU2 స్పెషల్ ఎడిషన్. అది ఫ్లిప్ కెమెరాతో వస్తుంది. ఇదొసరికి నార్మల్ మోడల్ CC9 అనే వస్తుంది. అండ్ దీనిలో స్టోరేజ్ మోడల్స్ కూడా బయటకు వస్తున్నాయి. స్టోరేజ్ వచ్చేసరికి 4GB RAM 64GB మోడల్ ఒకటి ఉంటుంది. అండ్ 4GB RAM 128GB మోడల్ ఒకటి ఉంది. 6GB RAM 64GB మోడల్, 6GB RAM 128GB, ఇట్లా 4 వేరియంట్స్లో ఈ ఫోన్ రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. జూలై 2వ తారీఖు వీటిని లాంచ్ చేయబోతున్నారు చైనాలో. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ Note 10 ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఒకటి బయటకు వచ్చింది. Note 10 Pro 2 మోడల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు వీళ్ళు. Note 10 వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. Note 10 Pro వచ్చేసరికి 4 కెమెరాస్ ఉంటాయి, క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మనం చూసేది ఇప్పుడు స్క్రీన్ మీద Note 10. అండ్ దీనిలో మనకు ట్రిపుల్ కెమెరా ఉంది. శాంసంగ్ ఈసారి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేస్తుంది. చూడాలి మరి యూజర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. M40 హెడ్ ఫోన్ జాక్ తీసుకొని వచ్చారు, ఎలా ఉంటుందో మార్కెట్ అని చెప్పేసి అది ఫెయిల్ అయింది మ్యాక్సిమం. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి మళ్ళీ శాంసంగ్ గెలాక్సీ బడ్స్కి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. అప్డేట్లో వీళ్ళు ఆడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు యాంబియంట్ సౌండ్ ఎర్రర్స్ ఏతోనే వాటిని ఫిక్స్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి BOE నుంచి BOE డిస్ప్లే మేకర్స్ వీళ్ళు. సో వీళ్ళు LCD డిస్ప్లేస్ తయారు చేస్తున్నారు. అవి కూడా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్తో వస్తున్నట్లయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మాస్ ప్రొడక్షన్కి వెళ్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంతకుముందు ఇంకొక బ్రాండ్ ఉంది AUO అని చెప్పేసి. సో వీళ్ళు కూడా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ LTPS LCD డిస్ప్లేతో తయారు చేస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్లో మనం OLED ప్యానల్కే కాదు LCD ప్యానల్స్ కూడా మనం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చూడొచ్చు. LCD ప్యానల్స్ మనకి థిక్గా ఉంటాయి. మరి వీళ్ళు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా వర్క్ చేస్తుంది ఇవన్నీ మనకి OLEDతో కంపేర్ చేస్తే అంత యాక్యురేట్గా LCD డిస్ప్లే వర్క్ అవుతుంది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇవి మార్కెట్లోకి వచ్చేదాకా మనకి గ్యారెంటీ అయితే లేదు ఎలా వర్క్ అవుతాయో. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల LCD డిస్ప్లేస్ మనకి తక్కువ రేట్లో వస్తాయి. సో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనం 10,000 లోపు కూడా చూడొచ్చు. ఇప్పుడు 10,000 లోపు ఎక్కడ మనకి ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనపడదు. ఫ్యూచర్లో మనం 10,000 లోపు కూడా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్స్ అయితే చూస్తాం. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ 3 ఒక కొత్త కలర్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, ఇది 3 కలర్ కాంబినేషన్లో అయితే కనపడుతుంది. రెడ్, బ్లూ, పర్పుల్, ఇట్లా 3 కలర్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. సో ఇది డైమండ్ కట్ డిజైన్లో వస్తుంది. రియల్మీ 3 మంచి సక్సెస్ఫుల్ ఫోన్ అని చెప్పొచ్చు. రియల్మీకి ఇయర్లో ఎక్కువ ఫోన్స్ వీళ్ళు రియల్మీ 3నే అమ్మారు ఇయర్లో. మరి చూడాలి దీన్ని ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొని వస్తారో ఈ కొత్త కలర్ని. నెక్స్ట్ మోటోలా నుంచి మోటోలా 1 విజన్ ఫోన్ ఈరోజు ఇండియాలో సేల్కి అయితే తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ తెలిసిందే మనకి 19,999 రూపాయలు పెట్టారు. అండ్ ఇది ఫ్లిప్కార్ట్లో మీకు సేల్కి అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి మళ్ళీ రియల్మీ 3 ప్రోకి వీళ్ళు 240 FPS స్లో మోషన్ వీడియో కూడా యాడ్ చేయబోతున్నారు. కొత్త అప్డేట్ అయితే రాబోతుంది రియల్మీ 3 ప్రోకి. దానిలో అయితే మనం 240 FPS స్లో మోషన్ వీడియో అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి LG ఇండియాలో 5G ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు మనం ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నట్లయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇండియాలో 5G వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 2020 మిడిల్ నాటికే రాబోతుంది. సో అప్పటి నుంచి మనం ఇండియాలో 5G ఫోన్స్ కూడా చూడొచ్చు. అప్పటి వరకు మనకి ఇండియాలో 5G ఫోన్స్ వచ్చిన పెద్ద ఉపయోగం అయితే ఉండదు. అండ్ LG చెప్తున్న ప్రకారం అయితే రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేశారు W సిరీస్. ఈ సిరీస్ వీళ్ళు ఇయర్ ఎండింగ్ నాటికి 10 లక్షల ఫోన్స్ అమ్మాలని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకున్నారు. చూడాలి మరి 10 లక్షల ఫోన్స్ అమ్ముతారో లేదో. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో రెనో 10X జూమ్ ఫోన్ తీసుకొచ్చింది తెలిసిందే మనకి. అండ్ ఈ ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినట్లు ఒప్పో అయితే చెప్తూ ఉంది. దీని ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. ఇండియాలో దీనికి డిమాండ్ ఉన్నట్లు కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు. ఒప్పోకి 30,000-40,000 కూడా కొంచెం మార్కెట్ వస్తుంది ఒప్పోకి ఇప్పుడు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ JDIలో 700 crores అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతుంది. JDI అంటే జపనీస్ డిస్ప్లేస్ INC. వీళ్ళు డిస్ప్లేస్ అయితే తయారు చేస్తూ ఉంటారు. సో దీనిలో అయితే వీళ్ళు ఏకంగా 700 కోట్లు పెట్టుబడి అయితే పెడుతున్నారు. డిస్ప్లేస్కి అయితే మంచి మార్కెట్ ఉంది. ఫ్యూచర్లో ఎక్కడ చూసినా మనకి డిస్ప్లేస్కి డిమాండ్ అయితే ఉంటుంది.
సో యాపిల్కి మేబీ దీని నుంచి కొంచెం ప్రాఫిట్ రావచ్చు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి ఢిల్లీ అనగానే మనకు గుర్తొచ్చేది పొల్యూషన్. ఢిల్లీలో ఉన్నంత పొల్యూషన్ మనకి ఏ సిటీలో ఉండదు ఇండియాలో. సో ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో వీళ్ళైతే ఒక ఆలోచనకు అయితే వచ్చారు. అండ్ మంచి ఆలోచన అని చెప్పొచ్చు. మనకి డెలివరీస్ చేస్తూ ఉంటారు, ఎక్కువ వాళ్ళు పాపం 24 గంటలు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. డెలివరీస్ జొమాటో కానీ, స్విగ్గీ కానీ, లేకపోతే డెలివరీ బాయ్స్, బ్లూ డార్ట్ కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు బైక్స్ మీద తిరుగుతూ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు తిరుగుతూ ఉంటారు, సిటీలో ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి తెలిసిందా మనకి. సో వీళ్ళు ఎప్పుడు సిటీలో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళ బైక్స్ నుంచి వచ్చే పొల్యూషన్ ఇంకా ఎక్కువ అయిపోతుంది సిటీలో. సో ఇప్పుడు వీళ్ళు ఒక డిసిషన్ అయితే తీసుకున్నారు, అందరితో మీటింగ్ అయితే అరేంజ్ చేసుకున్నారు. పెద్ద పెద్ద కంపెనీస్ అమెజాన్, బ్లూ డార్ట్, జొమాటో ఇట్లా వాళ్ళందరితో మీటింగ్ అయితే పెట్టుకొని ఒక డిసిషన్కి అయితే వచ్చారు. ఇయర్ ఎండింగ్ నాటికి అంటే వచ్చే 12 నెలల్లో 1000 ఎలక్ట్రిక్ బైకులు ఢిల్లీలో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. ఓన్లీ ఫర్ ఆన్లైన్ డెలివరీస్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు. ఇది మంచి మూవ్ అని చెప్పవచ్చు. ఇట్లనే ఎలక్ట్రిక్ బైక్స్ వినియోగం ఎక్కువైతే మాత్రం సిటీస్లో మనకి మ్యాక్సిమం పొల్యూషన్ తగ్గడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడే మనకి ఎలక్ట్రిక్ బైక్స్ కంపెనీస్ కూడా ఇండియాలో వస్తూ ఉన్నాయి. మరి వీటిని ఛార్జింగ్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ఛార్జింగ్ లేకపోతే మాత్రం బైక్స్ అయితే ఆగిపోతూ ఉంటాయి. ఇది మేజర్ ప్రాబ్లం నార్మల్ బైక్స్కి, ఎలక్ట్రిక్ బైక్కి. ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కువ సిటీస్లో ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ బైక్స్ని మాత్రం ఎంకరేజ్ చేస్తే మాత్రం సిటీస్లో మ్యాక్సిమం పొల్యూషన్ అయితే తగ్గుతుంది ఫ్యూచర్లో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటాను. దిస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.